బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో అయితే స్టార్ట్ అయిపోయిందండి. కేవలం 80 రూపాయలకే యశ్వంతపూర్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రోలో వచ్చేయచ్చు. అది ఎలాగో చెప్పేస్తాను. యశ్వంతపూర్లో 4th ప్లాట్ఫామ్కి అతుక్కొని మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళిపోయి టికెట్ 80 రూపాయలు తీసేసుకోండి. మనం ఇప్పుడు గ్రీన్ లైన్ మెట్రోకి వెళ్తున్నామండి. సిల్క్ ఇన్స్టిట్యూట్ సైడ్ అయితే వెళ్ళాలి. అదిగోండి 3 minutesలో ట్రైన్ వచ్చేస్తుంది. చూసారా, ట్రైన్ మొత్తానికి గ్రీన్ కలర్ లైన్ అయితే ఉంది. సో జాగ్రత్తగా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత ఇంకా సీట్లు దొరకలేదు, మాకు నించోనే ఉన్నాము. ఎగ్జాక్ట్గా 13 స్టేషన్స్ తర్వాత 14th స్టేషన్ ఆర్వీ రోడ్ వస్తుందండి. సో అక్కడైతే దిగిపోయి అదే స్టేషన్లో పక్క ప్లాట్ఫామ్ ఎల్లో లైన్కి అయితే మారాలి. ఎగ్జాక్ట్గా 25 minutesకి ఒక ట్రైనే ఉంటుందండి. సో ఫాస్ట్గా అయితే టైమింగ్ చూసుకొని బయలుదేరండి. మా చిన్నోడైతే ట్రైన్ ఎక్కిన వెంటనే స్లీప్ వేసేసాడు. వన్స్ మనం ట్రైన్ మిస్ చేసాం అనుకోండి, మళ్ళీ 25 minutes వెయిటింగ్ టైం ఉంటుంది. ఎగ్జాక్ట్గా 10 స్టేషన్స్ తర్వాత 11th స్టేషన్ ఎలక్ట్రానిక్ సిటీ అయితే ఉంటుందండి. ఇదిగోండి మేము దిగిన ట్రైన్ ఎల్లో లైన్ మెట్రో. ఇంకా మా బెంగళూరులో త్వరలో పింక్ అండ్ బ్లూ లైన్ మెట్రోస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయంట. ఇంతకీ ఎల్లో లైన్ మెట్రో ఎవరు ఇనాగ్రేట్ చేశారనుకుంటున్నారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారండి. 1 month బ్యాకే August 10th ఇనాగ్రేట్ చేశారండి. మనం ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఫోన్ నుంచి ఇలా ట్యాప్ చేసుకొని అయితే మనం వచ్చేయచ్చు టికెట్ తీసుకొని. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే బెంగళూరులో ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మా పిల్లల హడావిడి ఎప్పుడు ఉండేదే, మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.